ఒక ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారండి. వారికి ఒకే ఒక ఆడబిడ్డ. ఆ ఆడబిడ్డని కష్టపడి చదివించాలి అనుకున్నారు. చాలా మంచిగా చదువుతుంది. మరి ఆమె ఒక మెరిట్ స్టూడెంట్‌గా మరి స్కూల్లోనేంటి, కళాశాలలోనేంటి మంచి పేరు తెచ్చుకుందండి. అయితే తనని డాక్టర్ చేయాలని ఆ తల్లిదండ్రులు ఆలోచించి వారికున్నటువంటి ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతోనే మరి చక్కగా మరి డాక్టర్ చదివిస్తూ ఉన్నారండి. ఆమె కూడా చక్కగా చదువుకుంటుంది. రోజు వెళ్ళి వస్తుంది. అయితే ఎన్నో నమ్మకాలు పెట్టుకొని తల్లిదండ్రులు ఆ బిడ్డపై ఉన్నారండి. అయితే తను మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. ఒక మంచి డాక్టర్‌ని చూసి మరి డాక్టర్ అమ్మగారు కదండీ! డాక్టర్ అమ్మగారికి మంచి డాక్టర్ గారిని చూసి వివాహం చేస్తే బావుంటుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆలోచన చేశారండి. అయితే సడన్‌గా గుండు పగిలిపోయేటటువంటి విషయం ఏమిటి అనంటే ఆ బిడ్డ చెప్పింది, "నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను." అయితే ప్రేమించడంలో తప్పేం లేదండి. కాకపోతే నువ్వు ఎలాంటి వ్యక్తిని నువ్వు ఎన్నుకుంటున్నావు? మరి ఏ విధంగా జీవితం నూరేళ్ల జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతున్నావు అని దానికోసం మాత్రం ఆలోచించుకోవాలండి. కాబట్టి ఆ ప్రేమ నిజమా కాదా? ఎలాంటిది? అని నువ్వు ఆలోచించుకోవాలి. ప్రతి ఆడపిల్ల కూడా తప్పక ఆలోచించుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పారో ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎవరు ఏంటి అని ఒక ఆటో డ్రైవర్‌ని ప్రేమించిందండి. ఆటో డ్రైవర్‌ని ప్రేమించకూడదా మేడం అంటారు. ఆటో డ్రైవర్‌ని ప్రేమించకూడదని అనట్లేదండి. అసలు ప్రేమించే ముందు ఆ వ్యక్తి అర్హత ఏంటి? ఆ వ్యక్తికున్న క్వాలిటీస్ ఏంటి? ఆ వ్యక్తికున్నటువంటి విలువలు ఏంటి? అనేటటువంటి విషయము తప్పకుండా ఆలోచన చేయాలండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది ఆలోచన చేయాలండి. తీరా తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసేటప్పటికి ఆ ఆటో డ్రైవర్‌కి ఇద్దరు పిల్లలు, వివాహం అయిపోయినటువంటి వ్యక్తి అండి. చూడండి ఎంతో అమూల్యమైనటువంటి జీవితం, ఎంతో విలువైనటువంటి జీవితం. నీ జీవితంలో మంచిగా సెటిల్ అయ్యే టైం వచ్చేటప్పటికి ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులకి ఇచ్చేటటువంటి షాక్ ఇదేనండి. గుండె పగిలిపోయిందండి. ఇప్పుడు వివాహం కాకుండా కాదు, అతనికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలతో ఆమెను మోసం చేసి అంత మంచి అర్హతలో ఉన్నటువంటి ఆ డాక్టర్ అమ్మను మోసం చేసి మరి నమ్మించి మాయమాటలు చెప్తూ ఉన్నారంటే చూడండి. లోపల భయంకరమైనటువంటి కత్తులు ఉంటాయంటండి. కానీ నోటు ద్వారా మాత్రం పూలు చల్లుతారంట. మాటల ద్వారా పూలు చల్లేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారంట. ప్రతి యవ్వన బిడ్డ కూడా మరి గమనించుకోవాల్సినటువంటి విషయం అండి. నేను ఒక విషయం అయితే సిద్ధమైపోతారండి ఆ తల్లిదండ్రులు. పైన పైన భగవంతుడు తర్వాత భూమి మీద నీ యోగక్షేమాలు చూసుకోవడానికి నీ తల్లిదండ్రుల్ని దేవుడిచ్చాడండి. తల్లిదండ్రులు ఎవరైనా భూమి మీద నీ మేలు కోరుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏంటి నీ లైఫ్? అక్కడ ఒక భార్య ఇద్దరు బిడ్డల్ని అన్యాయం చేసి నేను చేసుకుంటాడు. నీ లైఫ్ ఏంటి? నీ లైఫ్ సాఫీగా సాగుతుందా? ఆ తల్లిదండ్రులు ఎంత ఘోషండి, ఎంత గుండె పగిలిపోతుంది. మీరొకసారి ఆలోచన చేయండి. నేనైతే ఒక విషయం సజెస్ట్ చేయాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ అనుకో, సాఫ్ట్వేర్ని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. చూడండి దుబాయ్లు, ఆ గల్ఫ్ కంట్రీలు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ గల్ఫ్ కంట్రీలు వాళ్ళని చేసుకుని గల్ఫ్ కంట్రీ వెళ్ళేవాళ్ళు ఆ గల్ఫ్ కంట్రీ వచ్చేటటువంటి అమ్మాయిని చూసి చేసుకుంటే బాగుంటుందండి. అప్పుడు వెనకాల వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అంతే నీకు కూడా ఇబ్బంది ఉండదు. నీ లైఫ్ కూడా చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ మనము ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయి వాళ్ళని ఎందుకు చేసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా సాగడమే కాకుండా నీకు నెమ్మదిగా ఉంటుంది, మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతి యవ్వన బిడ్డ గమనించాలండి. కష్టపడి తల్లిదండ్రులు చదివించినప్పుడు మీ వివాహ విషయము ఓపికతో కనిపెట్టుకోవాలండి. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు ప్రేమ పెళ్ళిళ్ళు. కాబట్టి ఆచితూచి అడిగేయాలి. జీవితం అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలన్నా, మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలన్నా, మిమ్మల్ని చూసి 10 మంది మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలన్నా కూడా మంచి మార్గంలో వెళ్ళి మంచి వ్యక్తిత్వం ఉన్న విలువలు
ఉన్న వ్యక్తి కావాలండి. ఉన్నోడా లేనోడా, లేదంటే మరి ఆస్తులున్నాయా అంతస్తులున్నాయా కాదండి. సంస్కారం ఉందా, విలువలు కలిగిన జీవితం కలిగి ఉన్నాడా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడైతే చూసుకుంటావో నీకు ఇబ్బంది ఏమీ కూడా కలగదు. దయచేసి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, యూత్ అందరికీ కూడా నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. దయచేసి నీ తల్లిదండ్రులు కష్టపడి చదివించినప్పుడు అది మంచా చెడా, ఒక మరి వివాహము విషయంలో నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు నీకంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు మీ తల్లిదండ్రులు. అంతేకాదు మీ ఇంట్లో పెద్దలు కానివ్వండి, మీ బంధువుల్లోనేంటి పెద్దవాళ్ళని ఒక్కసారి సజెషన్ అడిగి నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఇది రైటా రాంగా, ఈ విషయం కోసం ఒకసారి ఆలోచన చేసి చెప్పండి అని నిర్ణయం తీసుకుని మరి ఆ పెద్దవాళ్ళ మాట చొప్పున నువ్వు ముందుకు వెళితే నీ లైఫ్ చాలా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. తప్పేసి యూత్ అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ మీరందరూ కూడా విని ఫాలో చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఆ తల్లిదండ్రులు ఏమైపోతారో చెప్పండి. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివించాలంటే ఈ రోజుల్లో మాటలా చెప్పండి. ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ మరి ఎంబీబీఎస్ చదివించాలి అని అంటే అది మరి సామాన్యమైన విషయమా? మీరే చెప్పండి. అంత కష్టపడి చదివిస్తే ఆ అమ్మాయి ఒక్కసారిగా లైఫ్ని డ్యామేజ్ చేసుకుంటే గుండె పగిలి చచ్చిపోతారండి. ఎంతోమంది తల్లిదండ్రులు గుండు పోట్లు వచ్చేస్తున్నాయండి బిడ్డల కోసం. దయచేసి మీరందరూ కూడా గమనిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching, friends. God bless you all.